హలో ఆల్, నా పేరు సాయి కృష్ణ. ఈరోజు మనం జావా క్లాస్లో ఉన్నాము. మనం ఇక్కడ ఈ క్లాస్ మొత్తంలో మెయిన్గా యూజ్ చేసే రిసోర్సెస్ ఎడిట్ ప్యాడ్ ఓఆర్జీ. మనం ఏమైనా నోట్స్ ఇక్కడ తీసుకుంటాం. అండ్ OneCompiler.com అనేది కంపైల్ చేయడానికి మన ప్రోగ్రామ్ని ఇది యూజ్ చేస్తాం. మనం నెక్స్ట్ గూగుల్ని యూజ్ చేస్తాం ఏమైనా రిఫరెన్స్ చేయటానికి. మెజారిటీ ఆఫ్ ద టైం మనం తీసుకోం, కానీ ఇది కూడా మన ఒక రిసోర్స్. ఇంకా మనం క్లాస్లోకి వెళ్తే ఫస్ట్ ఎప్పుడైనా మనం జావాని ఎందుకు నేర్చుకోవాలనే తెలియాలి. మెయిన్ బేసిక్స్ కరెక్ట్గా ఉంటే అడ్వాన్స్ లెవెల్ వెళ్ళేటప్పుడు ఇంకా మనకి ఈజీ అనిపిస్తుంది, అంత టఫ్ అనిపించదు. జావా అనేది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ లాంగ్వేజ్. మీకు అంతే ఈజీ వేలో నేర్పించడానికి ట్రై చేస్తున్నా. ఫస్ట్ మనం జావాలోకి వెళ్ళిపోదాం. జావా ఎందుకు నేర్చుకుంటాం, జావా ఎందుకు ఇంత పాపులర్ అనేది మెయిన్గా మనం డిస్కస్ చేసుకొని ఇన్ డెప్త్లోకి వెళ్దాం. జావా అనేది మోస్ట్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకు మనం వీ కెన్ క్రియేట్ అంటే మనం ఏమేమి చేయలేస్తాం, డెస్క్టాప్ అప్లికేషన్స్ క్రియేట్ చేస్తాం. అప్లికేషన్స్ క్రియేట్ చేయలేస్తాం అంటే ఏమేంటి ఎగ్జాంపుల్స్, మీడియా ప్లేయర్ క్రియేట్ చేయవచ్చు, యాంటీవైరస్ ఇలాంటి మోడల్స్ మనం క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు, వేటి సాయంతో చేయొచ్చు, సర్ఫ్లెట్స్తో, జేఎస్ఎఫ్ ఎక్సెట్రాతో చేయొచ్చు. మనం ఏటీఎంస్లో యూజ్ చేసే టెక్నాలజీ కూడా మనం జావాతో చేయొచ్చు. మన ఆండ్రాయిడ్ మొబైల్స్లో కూడా జావా లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ జావా అంటే ఏంటిది, జావా ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ కదా. జావా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అంటే ఎందుకంటాం, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లో ఏమేమి వస్తాయి అనేది ఫర్దర్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అని గుర్తుపెట్టుకోండి. ఎవ్రీథింగ్ ఇన్ ఏ జావా ఈజ్ ఏ ఆబ్జెక్ట్. ప్రతిదీ జావాలో వాడేదాన్ని ఆబ్జెక్ట్స్ లాగా మనం అనుకుంటాం. ఆబ్జెక్ట్స్ అన్ని క్లాస్ లోపల మనం యూజ్ చేస్తాం అనేది గుర్తుపెట్టుకోండి. జావా అనేది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మిషన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ అని అంటాం. అదేన్ని లో లెవెల్ లాంగ్వేజ్ని మిషన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ అని అంటాం. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే మనం హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. అంటే జావాని చూడంగానే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం అది అర్థం చేసుకోలేస్తాం, ఫీల్ చేయలేస్తాం. అందుకనే జావా అనేది ఈజీ లాంగ్వేజ్ అని కూడా అంటాం. ఎందుకంటే జావా అనేది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. ఫస్ట్ జావాని ఎవరు డెవలప్ చేశారు, జావాని సన్ మైక్రోసిస్టమ్ డెవలప్ చేశారు. తర్వాత లేటర్ ఎక్వైర్డ్ బై ఒరాకిల్. తర్వాత ఒరాకిల్ వాళ్ళు ఈ జావాని తీసుకున్నారు. జావా అనేది మోస్ట్ పవర్ఫుల్ అండ్ సెక్యూర్ లాంగ్వేజ్. అండ్ జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్. అంటే సపోజ్ మనం ఒక హలో వరల్డ్ అనే ప్రోగ్రామ్ రాసాం. ఆ ప్రోగ్రామ్ మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాసాం. నా ల్యాప్టాప్ వచ్చేసి విండోస్ అనుకుందాం. నా విండోస్లో జావా ప్రోగ్రామ్ హలో వరల్డ్ రాసి సేమ్ ప్రోగ్రామ్ తీసుకుపోయి మా ఫ్రెండ్ మ్యాక్ ఓఎస్ ఉన్న ల్యాప్టాప్లో రన్ చేస్తే అది డెఫినెట్గా సేమ్ ఇక్కడ ఏం అవుట్పుట్ ఇస్తుందో అదే విధంగా అక్కడ అవుట్పుట్ ఇస్తుంది. అదే మా ఫ్రెండ్ ఇది లైనెక్స్ ప్రోగ్రామ్ అనుకో, మన ఫ్రెండ్స్ ఎవరిదైనా సేమ్ అదే తీసుకుపోయి అదే ల్యాప్టాప్లో మన జావా ప్రోగ్రామ్ రాస్తే వర్క్ అవుతుంది. దాన్నే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అని అంటాం. అంటే మన ప్రోగ్రామ్ ఎనీ కైండ్ ఆఫ్ ఓఎస్లో వర్క్ అవుతుంది. అందుకనే జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్. ప్లాట్ఫామ్తో సంబంధం లేకుండా వర్క్ అవుతుంది. జావాలో మల్టీ థ్రెడ్ సపోర్ట్ అనేది ఉంటుంది. అంటే జావా సపోర్ట్స్ మల్టీ థ్రెడ్ ఎన్విరాన్మెంట్. మల్టీ థ్రెడ్ అంటే ఏంటిది అవన్నీ మనం ఇన్ డెప్త్లోకి పోయినప్పుడు డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ అయితే జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంట్ లాంగ్వేజ్.
జావా అనేది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, జావాను సింపుల్ లాంగ్వేజ్, జావా అనేది మోస్ట్ సెక్యూర్ లాంగ్వేజ్, జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్, జావాలో మల్టీ థ్రెడ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ అనేది స్ట్రాంగ్ మెమొరీ మేనేజ్మెంట్ ఉంటుంది. మెమొరీ అనేది స్ట్రాంగ్ మేనేజ్మెంట్ చేయవచ్చు దీంట్లో జావాలో. జావా అనేది సింపుల్ అండ్ ఫ్రీ టు యూస్, ఫ్రీగా యూజ్ చేయొచ్చు, ఫ్రీ టు యూస్. జావా అనేది సింపుల్ అండ్ ఫ్రీ టు యూస్. అండ్ జావా అనేది సెక్యూర్డ్ కాబట్టి ఇన్ని మంది యూజ్ చేస్తున్నారు. అండ్ రాబస్ట్, రాబస్ట్ అంటే స్ట్రాంగ్ అని కూడా అర్థం. స్ట్రాంగ్ లాంగ్వేజ్, సెక్యూర్ లాంగ్వేజ్, సింపుల్ లాంగ్వేజ్, ఫ్రీ టు యూస్, ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి మనం జావాని ప్రిఫర్ చేస్తున్నాం. జావా అనేది ఈజీ టు లెర్న్, హ్యూమన్ అండర్స్టాండబుల్ కదా, హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కదా, అందుకని ఈజీ టు లెర్న్ అండ్ ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటాం. అండర్స్టాండ్, ఈజీ టు అండర్స్టాండ్. జావా అనేది ఇన్ని విధాలుగా ఉంటుంది. ఇది జావా అనేది ఫస్ట్ ఎక్కడ అపియర్డ్ అయింది? జావా అనేది మే 23rd 1995లో, సారీ, మే 23rd 1995లో అపియర్ అయింది. 1995లో అపియర్ అయింది జావా అనేది. అంటే నియర్లీ ఎన్ని ఇయర్స్ అయింది? మనం లెక్కేసుకుంటూ వస్తాం, నియర్లీ 25 to 26 ఇయర్స్ అవుతుంది. దీన్ని డిజైన్ చేసింది ఎవరు? మన జావాని ఫస్ట్ డిజైన్ అంటే డెవలప్ చేసింది ఎవరు? జేమ్స్ గోస్లిన్ అనే ఆయన, జేమ్స్ గోస్లింగ్ అనే ఆయన డెవలప్ చేసిండు. నెక్స్ట్ అనేది ఇది ఫస్ట్ ఎవరు కానీ పెట్టారంటే సన్ మైక్రో సిస్టమ్ అనే వాళ్ళు డెవలప్ చేశారు. జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పుకున్నాం. అండ్ జావా అనేది ఫస్ట్ నేమ్ ఇచ్చి ఓఏకే అనేది ఓక్ ట్రీ అనే నేమ్ ఇచ్చారు. నెక్స్ట్ దాన్ని జావా అని కన్వర్ట్ చేశారు. ఫస్ట్ నేమ్ ఆఫ్ జావా ఏంటిది? ఓక్. తర్వాత ఇప్పుడు జావా అని పిలుస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి జావా ప్లాట్ఫామ్ ఎక్కడ రన్ అవుతుంది అంటే, జావా ప్లాట్ఫామ్ ఏంటిదంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్, జేఆర్ఈ అని అంటాం, అండ్ ఏపీఐ. నెక్స్ట్ మనం అప్లికేషన్ ఇన్ డెప్త్గా తెలుసుకుందాం. అప్లికేషన్స్ ఆఫ్ జావా, అప్లికేషన్ తెలుసుకుందాం. జావా అప్లికేషన్ ఏంటిది? ఇందాక చెప్పుకున్నాం, చెప్పండి. డెస్క్టాప్ అప్లికేషన్స్. అంటే డెస్క్టాప్ అప్లికేషన్ అంటే ఏంటిది? మీడియా ప్లేయర్, యాంటీవైరస్ అలాంటి వాటిలలో మనం క్రియేట్ చేయొచ్చు జావా ప్రోగ్రామింగ్ యూజ్ చేసి. తర్వాత వెబ్ అప్లికేషన్స్. వెబ్ అప్లికేషన్స్ అంటే ఇప్పుడు మనం చూసే వెబ్లో ప్రతి అప్లికేషన్ మెజారిటీగా జావా యూజ్ చేస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్. దాంట్లో ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే irctc.co.in, javapoint.com, ఎక్సెట్రా. నెక్స్ట్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అంటే పెద్ద పెద్ద కంపెనీస్కి కూడా ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ కూడా వాడతాం. అంటే బ్యాంకింగ్ అప్లికేషన్స్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మన మొబైల్లో కూడా మనం ఆండ్రాయిడ్ మొబైల్స్లో కూడా ఇది యూజ్ చేస్తారు జావా అనేది, మొబైల్స్లో కూడా. నెక్స్ట్ ఏంటిది? స్మార్ట్ కార్డ్స్లో. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ తీసుకుంటే స్మార్ట్ కార్డ్స్లో యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ సిక్స్త్ ఏమనొచ్చు? రోబోటిక్స్లో. ఇప్పుడు మెజారిటీగా రోబోటిక్స్ వాళ్ళు ఇది ప్రిఫర్ చేస్తున్నారు, రోబోటిక్స్లో యూజ్ చేయొచ్చు జావాని. నెక్స్ట్ గేమ్స్లో యూజ్ చేయొచ్చు. ఇటు అప్లికేషన్ చెప్పుకుంటూ పోతే చాలా టైం అవుతుంది. అటు మెజారిటీగా జావా అనేది యూజ్ చేయవచ్చు. జావా ప్లాట్ఫామ్స్ తెలుసుకోవాలి. నెక్స్ట్ జావా ప్లాట్ఫామ్స్ అనొచ్చు ఆర్ ఎడిషన్స్ అనొచ్చు. ఎడిషన్స్ అనొచ్చు. జావా ప్లాట్ఫామ్స్ ఎడిషన్. ఫస్ట్ జావా స్టాండర్డ్ ఎడిషన్ ఉంది,
జావా స్టాండర్డ్ ఎడిషన్, జావా ఎంటర్ప్రైజ్ ఎడిషన్, జావా మైక్రో ఎడిషన్, జావా ఎఫెక్స్. ఇన్ని ఎడిషన్స్ ఉన్నాయి. ఎన్ని ఎడిషన్స్? 4 ఎడిషన్స్. హౌ మెనీ ఎడిషన్స్ ఆఫ్ జావా అంటే 4. ప్లాట్ఫామ్స్ అని కూడా అనొచ్చు. జావా స్టాండర్డ్ ఎడిషన్ అంటే దాంట్లో ఇంక్లూడ్స్ ఏపీఐస్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. జావా డాట్ లాంగ్ డాట్ ఇన్పుట్ అవుట్పుట్, జావా డాట్ నెట్, జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ అనే ప్యాకేజెస్ ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. జేఈ అంటే జావా ఎంటర్ప్రైజ్ ఎడిషన్. ఎంటర్ప్రైజ్ ఎడిషన్లో సర్వ్లెట్, జేఎస్పి, వెబ్ సర్వర్స్, ఈజేబి, జేపీఏ ఎక్సెట్రా ఉంటాయి. ప్లాట్ఫామ్స్ అనేది మెయిన్గా ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి జావాలో. జావా ఎంఏ, జావా మైక్రో ఎడిషన్స్ అంటే మొబైల్ యాప్స్ అట్లా. జావా ఎఫెక్స్ దీంట్లో యూస్ టు లైట్ వెయిట్ యూజర్ ఇంటర్ఫేస్ ఏపీఎస్ క్రియేట్ చేయడానికి వాడతాం. నెక్స్ట్ వచ్చేసి మనం హిస్టరీ వచ్చేసి ఫస్ట్లో ఓఏకే అని అనుకున్నాం. నెక్స్ట్ జావా నుంచి కన్వర్ట్ అయినా అనుకున్నాం. నెక్స్ట్ జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, ఊప్స్ అని అంటాం. జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి? ఆబ్జెక్ట్ ఇంక్లూడ్ అయ్యి ఉంది. నెక్స్ట్ క్లాస్ ఇంక్లూడ్ అయ్యి ఉంది. నెక్స్ట్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అని ఉంటుంది. ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ఉంటుంది. నెక్స్ట్ పాలిమార్ఫిజం ఉంటుంది. పాలిమార్ఫిజం కాన్సెప్ట్ ఉంటుంది. ఇవన్నీ కాన్సెప్ట్ నెక్స్ట్ క్లాసెస్లో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయవచ్చు. ఎప్పుడైనా జావా అనగానే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని గుర్తు రావాలి. తర్వాత అబ్స్ట్రాక్షన్, నెక్స్ట్ ఎన్క్యాప్సులేషన్, ఇన్ని టాపిక్స్ ఉన్నాయి. జావా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మెయిన్గా ఆబ్జెక్ట్, క్లాస్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్ ఇవన్నీ. జావా మెయిన్గా ఫస్ట్ జావా వర్కింగ్ నేను చెప్తున్నప్పుడు వర్కింగ్ ఆఫ్ జావా ఎట్ట వర్క్ అవుతుంది జావా ప్రోగ్రామ్. ఇందాక ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అన్నాం కదా, ఏ ప్లాట్ఫామ్లో అయినా ఎలా వర్క్ అవుతుంది. ఫస్ట్ మనం జావా కోడ్ని రాస్తాం. జావా కోడ్ రాసామనుకో, హలో వరల్డ్ ఏదో ఒకటి ఎగ్జాంపుల్ జావా కోడ్ రాస్తాం. జావా డైరెక్ట్గా మిషన్ అండర్స్టాండబుల్ కోడ్లో కన్వర్ట్ కాదు. జావా ఫస్ట్ బైట్ కోడ్లో కన్వర్ట్ అవుతుంది. ఈ బైట్ కోడ్ అనేది మిషన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ అయ్యి మనకి ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్పుట్ వస్తుంది. ఈ బైట్ కోడ్ అనేది మనం ప్రతి ఆపరేటింగ్ సిస్టంలో పంపిస్తాం. మన జావా కోడ్ని తీసుకుపోయి ఎగ్జిక్యూట్ చేయం. జావాని బైట్ కోడ్లో కన్వర్ట్ చేసి అది వేరే ఆపరేటింగ్ సిస్టంలో ఎగ్జిక్యూట్ చేస్తే అప్పుడు మిషన్ అండర్స్టాండబుల్ కోడ్ అర్థం చేసుకొని మనకు అవుట్పుట్ వస్తుంది. అది జావా అనేది సెక్యూర్ లాంగ్వేజ్ అనుకున్నాం. జావా ఎందుకు అంత సెక్యూరు? అందరు సెక్యూర్ అంటారు. ఎందుకు సెక్యూరు? జావా ఎందుకు సెక్యూర్ అంటే మనకి ఎక్స్ప్లిసిట్ పాయింటర్స్ అనే కాన్సెప్ట్ ఉండదు జావాలో. ఎక్స్ప్లిసిట్ పాయింటర్స్ ఉండటం కొంచెం లెస్ సెక్యూర్ అనవచ్చు. అందుకనే నో ఎక్స్ప్లిసిట్ పాయింటర్స్. సో జావా ఈజ్ సెక్యూర్ లాంగ్వేజ్. నో ఎక్స్ప్లిసిట్ పాయింటర్స్. నెక్స్ట్ ఏంటిది? ఎందుకు సెక్యూరు? జావా ప్రోగ్రామ్ రన్స్ ఇన్సైడ్ ఏ వర్చువల్ మిషన్ శాండ్ బాక్స్. జావా వర్చువల్ మిషన్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకనే జావా అనేది సెక్యూర్డ్. నెక్స్ట్ జావా అనేది ఏంటిది? రాబస్ట్ అంటే ఏంటి? స్ట్రాంగ్ అని చెప్పుకున్నాం. జావా ఎందుకు స్ట్రాంగ్ అయిందంటే జావాలో స్ట్రాంగ్ మెమొరీ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. స్ట్రాంగ్ మెమొరీ మేనేజ్మెంట్ అంటే మెమొరీ అనేది స్ట్రాంగ్ మేనేజ్మెంట్ అయి ఉంటుంది, ఇది ఇన్బిల్ట్గా. నెక్స్ట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ పాయింటర్ కాన్సెప్ట్ లేదు కాబట్టి సెక్యూర్ ఉంది కాబట్టి మనకి స్ట్రాంగ్ అయింది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. తర్వాత గార్బేజ్ కలెక్టర్ అని ఉంటుంది. గార్బేజ్ కలెక్టర్ అంటే ఇప్పుడు మనం ఏమైనా వేరియబుల్స్ కానీ ఏమైనా డేటాను ఉంటే అది మనం ఎక్కడ యూజ్ చేయకపోతే ఆటోమేటిక్గా గార్బేజ్ కలెక్టర్ అని కలెక్ట్ చేసుకుని అది రిమూవ్ చేస్తుంది. అప్పుడు మనకి మెమొరీ సేవ్ అవుతుంది. అందుకనే స్ట్రాంగ్ అంటాం. జావా ప్రోగ్రాంలో గార్బేజ్ కలెక్టర్ ఉంది కాన్సెప్ట్, అందుకనే స్ట్రాంగ్. నెక్స్ట్ వచ్చేసి ఇట్ హాస్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్.
అంటే ఏమైనా ప్రోగ్రామ్లో ఏమైనా అన్రిలేటెడ్ అన్వాంటెడ్ ఏమైనా ప్రోగ్రామ్లో ఇంటరప్షన్ ఉంటే దాన్ని మనం కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసి దాన్ని హ్యాండిల్ చేయొచ్చు. అండ్ టైప్ చెకింగ్ మెకానిజం కూడా ఉంది, అందుకనే జావా ప్రోగ్రామ్ రోబస్ట్ అయింది. నెక్స్ట్ జావా అనేది ఆర్కిటెక్చరల్ న్యూట్రల్. న్యూట్రల్ న్యూట్రల్ జావా అనేది ఆర్కిటెక్చరల్ న్యూట్రల్. జావా ఎందుకు ఆర్కిటెక్చరల్ న్యూట్రల్? ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంట్ డేటా టైప్ తీసుకున్నాం. ఇంట్ అనేది ఏదో ఒక నెంబర్ అనుకోండి. ఇంట్ డేటా టైపు ఎన్ని బైట్స్ ఉంటుంది? ఇంట్ డేటా అంటే ఇంట్ డేటా టైప్ అంటే ఒక నెంబర్ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు. వాటిని ఇంట్ డేటా టైప్తో అంటాం. ఒక ఇంట్ డేటా టైప్ 4 బైట్స్ ఆక్యుపై అవుతుంది. 4 బైట్స్ ఆక్యుపై అవుతుంది. ఈ 4 బైట్స్ అది దేంట్లో 64 బిట్ ఉన్న దాంట్లో ఆక్యుపై అయింది అనుకో. 64 బిట్ ఉన్న సిస్టంలో ఆక్యుపై అయింది అనుకో. ఇప్పుడు ఇంట్ అనే డేటా టైప్స్ 4 బైట్స్ ఆక్యుపై చేసింది. ఎందులో 64 బిట్ దాంట్లో. అదే సేమ్ ఇంట్ సేమ్ 4 బైట్స్ మళ్ళీ 32 బిట్ దాంట్లో కూడా ఆక్యుపై చేస్తే దాన్ని ఆర్కిటెక్చరల్ న్యూట్రల్ అంటాం. అంటే డిఫరెంట్ సిస్టంలో డిఫరెంట్ బిట్స్ ఉన్న దాంట్లో సేమ్ మెమొరీ సేమ్ ఇంట్ అనేది సేమ్ మెమొరీ ఆక్యుపై చేస్తే దాన్ని ఆర్కిటెక్చరల్ న్యూట్రల్ అంటాం. జావా ఈజ్ ఆర్కిటెక్చరల్ న్యూట్రల్. నెక్స్ట్ జావా అనేది పోర్టబుల్. జావా ఎందుకు పోర్టబుల్? It facilitates you to carry Java bytecode to any platform. Doesn't require any implementation. దాకలే డిస్కస్ చేసాం పోర్టబుల్. ఎందుకు జావా పోర్టబుల్? మన బైట్ అనేది తీసుకొని వీ కెన్ క్యారీ జావా బైట్ కోడ్ టు ఎనీ ప్లాట్ఫామ్. అంటే ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. డజంట్ రిక్వైర్ ఎనీ ఇంప్లిమెంటేషన్. అంటే మనం ప్రోగ్రామ్కి ఎక్స్ట్రాగా ఏమీ ఇంప్లిమెంటేషన్ అవసరం లేకుండానే మనం మన ప్రోగ్రామ్ని బైట్ కోడ్లో ట్రాన్స్ఫర్ చేసి దాన్ని తీసుకొని పోయి వేరే దాంట్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అదొక ప్లాట్ఫామ్. పోర్టబుల్ అండ్ హై పెర్ఫార్మెన్స్. జావా హై పెర్ఫార్మెన్స్ ఎందుకు? జావా హై పెర్ఫార్మెన్స్ ఎందుకంటే జావా కోడ్ ఈస్ క్లోజ్ టు నేటివ్ కోడ్. అంటే మనం అర్థం చేసుకునేది అంటే సేమ్ లైక్ మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాగా ఉంటుంది మరి. అందుకనే జావా ఈస్ హై పెర్ఫార్మెన్స్. ఎందుకంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది కదా, అంటే దగ్గరగా. అందుకనే జావా ఈస్ డిస్ట్రిబ్యూటెడ్. ఎందుకు డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఇట్ ఈస్ ఆర్ఎంఐ అంటే రిమోట్ మెథడ్ ఇన్నోవేషన్ అండ్ ఈజేబి ఎంటర్ప్రైజ్ జావా బీన్స్ మిడిల్ వేర్ అనేది ఉంటుంది. అందుకనే జావా అనేది డిస్ట్రిబ్యూటెడ్. ఎందుకు జావా డిస్ట్రిబ్యూటెడ్? ఎందుకంటే ఆర్ఎంఐ అండ్ ఈజేబి ఉంటుంది. ఆర్ఎంఐ అంటే రిమోట్ మెథడ్ ఇన్నోవేషన్ అండ్ ఈజేబి అంటే ఎంటర్ప్రైజ్ జావా బీన్స్ మిడిల్ వేర్. జావాలో మల్టీ థ్రెడ్ సపోర్ట్ ఉంటుంది. జావాలో మల్టీ థ్రెడ్ సపోర్ట్ ఉంటుంది. ఈ మల్టీ థ్రెడ్ అంటే ఏంటిది, ఎన్ని థ్రెడ్స్ ఉంటాయి ఒక ప్రోగ్రాంలో, ఇవన్నీ మనం ఫర్దర్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. జావాలో మల్టీ థ్రెడ్ సపోర్ట్ ఉంటుంది. జావా అనేది డైనమిక్. ఎందుకు డైనమిక్? జావా ఎందుకు డైనమిక్ అంటే జావా డైనమిక్ లోడ్ ఆఫ్ క్లాస్ ఇఫ్ ఆల్సో సపోర్ట్స్ functions from C and C++. It supports C and C++ functions. C and C++ functions. C and C++ functions సపోర్ట్ చేస్తుంది జావాలో. అందుకనే డైనమిక్ అని అంటాం.
నెక్స్ట్ వచ్చేసి జావాలో ఏమేమి యూజ్ చేయలేస్తాం, ఏమేమి యూజ్ చేయలేం అనేది డిస్కస్ చేద్దాం. జావాలో ఏమేమి యూజ్ చేస్తాం, ఏమేమి యూజ్ చేయలేం. జావాలో నో గో టు స్టేట్మెంట్. గో టు స్టేట్మెంట్ మనం ఎక్కడ చూస్తామంటే సిలో చూస్తాం. కానీ మనం దీంట్లో జావాలో గో టు స్టేట్మెంట్ ఎక్కడ కనపడదు. నెక్స్ట్ నో ఆపరేటర్ ఓవర్లోడింగ్. ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ ఉండదు. మనం ట్రై చేస్తే ఎర్రర్ అనేది మనం ఫైండ్ చేస్తాం. దీంట్లో జావాలో నో ఆపరేటర్ ఓవర్లోడింగ్. నెక్స్ట్ జావాలో నో పాయింటర్స్ కాన్సెప్ట్, అందుకనే సెక్యూర్ లాంగ్వేజ్ అయింది. నెక్స్ట్ జావా యూసెస్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. జావా కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ని యూజ్ చేస్తుంది. జావాది ఫస్ట్ కంపైల్ చేసినప్పుడు సోర్స్ కోడ్ నుంచి బైట్ కోడ్లోకి పోతుంది ఎట్ కంపైల్ టైంలో జావా సోర్స్ కోడ్ నుంచి బైట్ కోడ్ని ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ బైట్ కోడ్ని అవుట్పుట్లా ట్రాన్స్ఫర్ చేసేది ఇంటర్ప్రిటర్. జావాలో ఏమేమి సపోర్ట్ చేస్తుంది అంటే సపోర్ట్స్ కాల్ బై వాల్యూని సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్స్ కాల్ బై వాల్యూ బట్ నాట్ కాల్ బై రిఫరెన్స్. జావా కాల్ బై వాల్యూతో పిలిస్తే సపోర్ట్ చేస్తుంది, కానీ రిఫరెన్స్తో పిలిస్తే సపోర్ట్ చేయదు జావాలో నో యూనియన్స్ కాన్సెప్ట్స్. మనం ఎక్కడ యూనియన్స్ కాన్సెప్ట్ని ఫైండ్ చేయం జావాలో. జావా మల్టీ థ్రెడ్ సపోర్ట్ ఉంటుంది, మల్టీ థ్రెడ్ సపోర్ట్ జావాలో. నెక్స్ట్ వచ్చేసి జావా నాట్ సో ఇంటరాక్టివ్ టు హార్డ్వేర్తో నాట్ సో ఇంటరాక్టివ్ టు హార్డ్వేర్తో అంత ఇంటరాక్ట్ కాదు. జావా ఈస్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఎవ్రీథింగ్ ఈస్ ఏ ఆబ్జెక్ట్. ఎవ్రీథింగ్ ఈస్ derived ఫ్రమ్ java.lang. ఆబ్జెక్ట్. జావా అనేది ప్రతిదీ ఆబ్జెక్ట్. అది ఎక్కడి నుంచి డిరైవ్ అవుతుంది అంటే java.lang.object నుంచి డిరైవ్ అవుతుంది మనకి జావా అనేది. ఇప్పుడు మనం బేసిక్స్ స్ట్రాంగ్ ఉంది కదా ఇంతవరకు. ఇప్పుడు ప్రెజెంట్ మనం ఫస్ట్ మన ప్రోగ్రామ్ రాయిపోతున్నాం. మన ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి హలో వరల్డ్ రాస్తే నువ్వు ఏదైనా మనం చేయలేస్తాం. బేసిక్లో హలో వరల్డ్ ప్రింట్ చేయొచ్చు, బాయ్ వరల్డ్ ప్రింట్ చేద్దాం, హలో వరల్డ్, బాయ్ వరల్డ్, ఇంకా ఎన్ని ఎక్సెట్రా. ఒకే ప్రోగ్రాంలో ఎన్నైనా ప్రింట్ చేయొచ్చు స్టేట్మెంట్. సో ఇప్పుడు మనం వేరే రిసోర్స్ onlinecompiler.comలో పోయినాం. ఇవన్నీ రిమూవ్ చేస్తున్నా. ఫస్ట్ ఏంటిది, ఇక్కడేమో మన ప్రోగ్రామ్ రాస్తాం. ఇక్కడ రైట్ సైడ్ పార్ట్ అవుట్పుట్లో ఇక్కడ అవుట్పుట్ వస్తుంది, ఇక్కడ రన్ చేస్తే ఇక్కడ అవుట్పుట్ వస్తుంది. ఫస్ట్ ఎప్పుడైనా క్లాస్ ఉంటుంది. క్లాస్కి ఏమి చేయాలి, క్లాస్ నేమ్ ఇవ్వాలి. క్లాస్ మనం మెయిన్ అని ఇద్దాం నేమ్. దీనికి ఓపెన్ క్లోజ్ ఫ్లవర్ బ్రాకెట్ అంటాం. ఇక్కడ స్టార్ట్ అవుతుంది మెయిన్ క్లాస్, ఇక్కడ ఎండ్ అవుతుంది. ఎప్పుడైనా క్లాస్ లోపల మెథడ్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఇన్ ఏ జావా ఇస్ అన్ ఆబ్జెక్ట్. ప్రతిదీ జావాలో ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటుంది, క్లాస్ లోపల ఉంటుంది. ఇక్కడ మెయిన్ క్లాస్ స్టార్ట్ అయింది. తర్వాత పబ్లిక్ అనేది యాక్సెస్ మాడిఫైయర్, అంటే అందరికి విజిబుల్. పబ్లిక్ అంటే ఏంటిది, పబ్లిక్ అంటే అందరూ జనాలు, లైక్ అట్ట. పబ్లిక్ అంటే అందరికి యాక్సెస్ మాడిఫైయర్ అండ్ ఇట్ ఈస్ విజిబుల్ టు ఆల్, అందరికి విజిబుల్ అవుతుంది ఈ మెథడ్ అని అర్థం. స్టాటిక్ అంటే ఏంటిదంటే ఇట్ ఈస్ ఎ కీవర్డ్. ఇఫ్ వి డిక్లేర్ ఎనీ మెథడ్ యాజ్ ఎ స్టాటిక్, ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎ స్టాటిక్ మెథడ్. ఇప్పుడు మనం స్టాటిక్ అనేది కీవర్డ్. ఇప్పుడు స్టాటిక్ అని కీవర్డ్ అంటే ఏంటిదంటే అది కాన్స్టాంట్ టైప్, అంటే అది ఇంకా మనం చేంజ్ చేయలేం. దానికి మీనింగ్ ఉంటుంది కానీ అది ఏంటిదని మనం డిఫైన్ చేయలేం. స్టాటిక్ని వేరియబుల్ లాగానో వేరేలాగా డిఫైన్ చేయలేం. స్టాటిక్ అనే కీవర్డ్ కాన్స్టాంట్ టైప్.
Static is a keyword. If we declare any method as a static, it is known as a static method. మనం స్టాటిక్ అని డిక్లేర్ చేస్తే ఒక మెథడ్ ముందర స్టాటిక్ మెథడ్ అవుతుంది. దానికి అడ్వాంటేజ్ ఏంటిది? ద కోర్ అడ్వాంటేజ్ ఆఫ్ ద స్టాటిక్ మెథడ్ ఈజ్ దట్ దెర్ ఈస్ నో నీడ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. ఒకసారి స్టాటిక్ అని ఒక మెథడ్కి డిక్లేర్ చేస్తే మనం దాన్ని కాల్ చేయటానికి మనం ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది అవసరం లేదు. ఇఫ్ వి డిక్లేర్ a method as an object static, it is no need to create an object to invoke the static method. The main method doesn't require to create an object to invoke the main method, so it saves the memory. The static అని మనం క్రియేట్ చేయటం వల్ల ఆబ్జెక్ట్ క్రియేషన్ అవసరం లేదు. ఆబ్జెక్ట్ క్రియేషన్ అవసరం లేకపోతే ఆటోమేటిక్గా మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం మెమొరీని. నెక్స్ట్ వాయిడ్ అనేది కీవర్డ్. ఇది కూడా void, it is an keyword or it is an return type. It means it doesn't return anything. void అనేది కీవర్డ్ అండ్ దీన్ని రిటర్న్ టైప్ అంటాం. అంటే ఇది వాయిడ్ అని డిక్లేర్ చేసి ఇది ఏమి ప్రోగ్రాంలో రిటర్న్ చేయదని అర్థం. అంటే మనం ప్రింట్ చేయొచ్చు కానీ రిటర్న్ చేయలేము. ప్రింట్ రిటర్న్కి తర్వాత మనం డిఫరెన్స్ చెప్తాం. ప్రజెంట్ అయితే వాయిడ్ అంటే ఏమి రిటర్న్ చేయదు. ఇట్ ఈస్ అన్ కీవర్డ్ అండ్ ఇట్ ఈస్ ఏ రిటర్న్ టైప్ అని గుర్తాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అంటే ప్రతి ప్రోగ్రామ్ మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎవ్రీ ప్రోగ్రామ్ ఇన్ ఏ జావా ఈ స్టార్ట్ ఫ్రమ్ ద మెయిన్ మెథడ్. ప్రతి ప్రోగ్రామ్ మెయిన్ మెథడ్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతాయి. మెయిన్ మెథడ్లో స్ట్రింగ్ స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ క్లోజ్ అంటే ఎరే అని అర్థం. ARGS ఆర్క్స్. ఇక్కడ మళ్ళీ దీని కూడా ఓపెన్ క్లోజ్ అంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది. ఈ మెయిన్ మెథడ్ అని అర్థం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ అరే ఆర్క్స్ అనేది మనం డెఫినెట్గా ఈ లైన్ గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ప్రోగ్రాంలో ఇది కంపల్సరీగా యూజ్ చేసి మనం ఇన్వోక్ చేసి వేరే మెథడ్స్ కానీ వేరేది కానీ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఈ లైన్ అనేది ఇది ఇంతే డిక్లేర్ చేయాలంటే అవును ఇంతే డిక్లేర్ చేయవచ్చు, కానీ మైనర్ చేంజెస్ చేయవచ్చు. కానీ ఇది ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ డిక్లరేషన్ ఆఫ్ ద మెయిన్ మెథడ్. నెక్స్ట్ దీంట్లో మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అంటే ఏ సిస్టమ్ అవుట్ చేయి నాకు పంపి ప్రింట్ ఎల్ఎన్ ప్రింట్ చేయి. ఏం ప్రింట్ చేయాలి దీంట్లో మనం ఇవ్వాలి. ఏం ప్రింట్ చేయాలి? 2 డబల్ కోట్స్లో హలో వరల్డ్ అని చెప్పినాం. దేనికి? సిస్టమ్కి. ఏ సిస్టమ్ అవుట్ చేయి ప్రింట్ చేయి దేన్ని? హలో వరల్డ్ని. దీన్ని ఎండ్ చేస్తాం సెమీకోలన్లో. మెయిన్ మెథడ్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. మెయిన్ మెథడ్లో ఏముంది? ఈ 2 ఉన్నాయి. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? ఇక్కడ స్టార్ట్ అయింది మెయిన్ మెథడ్, ఇక్కడ ఎండ్ అయింది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అంటే అది ప్రింట్ స్టేట్మెంట్. ఏమైనా ప్రింట్ చేయడానికి మనం ఇచ్చే స్టేట్మెంట్. ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ లాస్ట్ పైన ఉంటుంది, రన్ నొక్కితే హలో వరల్డ్ అని అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు హలో వరల్డ్ కదా, ఇప్పుడు మనం బాయ్ వరల్డ్ అని ప్రింట్ చేద్దాం. సేమ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఇప్పుడు బాయ్ వరల్డ్ అని చేద్దాం. బాయ్ వరల్డ్. ఎప్పుడైనా ఒక స్టేట్మెంట్ని సెమీకోలన్తో ఎండ్ చేస్తాము. ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అనేది ఒక ప్రింట్ స్టేట్మెంట్. దేంతో ఎండ్ చేస్తాం? సెమీకోలన్. మధ్యలో మనకి ఏం కావాలో అది ఇస్తాం. దేంట్లో? డబల్ కోట్స్లో ఇస్తాం. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే బాయ్ వరల్డ్ అని వచ్చింది. ఇట మనం ఎన్నంటే అన్ని ప్రింట్ చేసుకోవచ్చు స్టేట్మెంట్స్. ఎన్నంటే అన్ని ప్రింట్ చేసుకొని మనం అవుట్పుట్లో తెచ్చుకోవచ్చు. చూడండి బాయ్ వరల్డ్ బాయ్. ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చినాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ కంపల్సరీగా ఇక్కడ ఎండ్ విత్ సెమికోలన్. ఇక్కడ సెమికోలన్ పెట్టకపోతే ఏమవుతుంది చూద్దాం. ఇప్పుడు సెమికోలన్ పెట్టలేదు, ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు మనకి ఇంకో ఎర్రర్ సెమికోలన్ ఎక్స్పెక్టెడ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎట్ ద ఎండ్.
కంపైలేషన్ ఫెయిల్డ్, మనకి కంపైలేషన్ ఫెయిల్ ఒక్క దగ్గర రాంగ్ చేసినా మొత్తం హోల్ రాంగ్ అని చూపిస్తుంది. అది కరెక్ట్ చేస్తేనే మనకి అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ సెమికోలన్ పెట్టిన రన్ చేస్తే ఇప్పుడు ఓకే అయింది. మళ్ళీ ఇక్కడ డబల్ కోడ్స్ కంపల్సరీ ఇవ్వాలా అంటే చూద్దాం. ఒక డబల్ కోడ్స్లో ఒక కోడ్ తీసేసిన, రన్ నొక్కిన, మళ్ళీ సేమ్ అన్క్లోజ్డ్ స్ట్రింగ్ లిటరల్ system.out.println however కంపైలేషన్ ఫెయిల్డ్, మళ్ళీ కంపైలేషన్ ఫెయిల్. ఎందుకు? ఇక్కడ కంపల్సరీగా డబల్ కోట్స్లో ఇవ్వాలి. నెక్స్ట్ system.out.println ఇది కంపల్సరీగా ఉండాల్సిందే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నాకు తెలిసి క్లియర్ అనుకుంటున్నా. ఇక్కడ మనం స్పేస్ తీసుకోవచ్చు, ఎన్నైనా అవసరం లేదు. ఇప్పుడు దీన్ని కంపల్సరీగా అర్థమవుతుంది అనుకుంటా. ఇది కంపల్సరీగా ఇంతే ఇవ్వాలా అని మీకు డౌట్ రావచ్చు. సేమ్ ఇంతే ఇస్తే స్టాండర్డ్ ఎడిషన్, కానీ మీరు కొన్ని మైనర్ చేంజెస్ చేయవచ్చు. చేంజ్ చేసినా కానీ నో ఎనీ రెస్ట్రిక్షన్స్ ఫర్, అంటే స్ట్రింగ్ పక్కన స్పేస్ ఇచ్చి రన్ చేసినా కానీ నో ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ రన్ చేద్దాం, ఏం ఎర్రర్స్ ఏం లేవు. ఇప్పుడు స్పేస్ ఇవ్వకండి, ఇక్కడ ఇది తీసేయచ్చు అంటే అది తీసేయచ్చు. తీసే 3 డాట్స్ 3 డాట్లు పెట్టి నెక్స్ట్ ఇక్కడ రన్ చేసినా కానీ రన్ అవుతుంది వితౌట్ ఎనీ ఎర్రర్స్. ఇక్కడ సేమ్ ఇదే, ఈ డాట్స్ తీసేసి ఇక్కడ డాట్స్ రిమూవ్ చేద్దాం. డాట్స్ రిమూవ్ చేసి ఇక్కడ పక్కన ఇక్కడ ఎరే ఇద్దాం. ఇక్కడ ఎరే ఇస్తే ఏమవుతుంది? ఏం కాదు. ఇక్కడ కూడా పర్ఫెక్ట్గా రన్ అవుతుంది, ఇక్కడ నో ప్రాబ్లం. ఇట మైనర్ చేంజెస్ చేయొచ్చు. ఈ స్టాటిక్ అనేది పబ్లిక్ ముందర ఇవ్వచ్చు, ఈ పబ్లిక్ ఈ స్టాటిక్ ప్లేస్లో ఇవ్వచ్చు. ఇట మనం ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇక్కడ ఇప్పుడు ఒరాకిల్లో, అంటే ఒరాకిల్ నుంచి డౌన్లోడ్ చేసి ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళకి చెప్తున్నా, ఒక ప్రోగ్రామ్ని ఖచ్చితంగా క్లాస్ నేమ్తో సేవ్ చేస్తే బెస్ట్. అంటే ఇప్పుడు ఇది మెయిన్ కదా, main.javaతో సేవ్ చేస్తే రన్ చేసి జావాసీ స్పేస్ main.javaతో రన్ చేయాలి. అప్పుడు రన్ చేస్తే మనది కంపైల్ అవుతుంది. కంపైల్ అయింది కదా, తర్వాత జావా స్పేస్ మెయిన్ అని ఇస్తే మనది ఎగ్జిక్యూట్ అవుతుంది ప్రోగ్రామ్, అట్ట మనకి వస్తుంది. నెక్స్ట్ మనం మెయిన్గా డిస్కస్ చేయాల్సింది, నాకు తెలిసి ఇంతవరకు క్లియర్ అనుకుంటున్నా మొత్తం. నెక్స్ట్ మెయిన్ కాన్సెప్ట్ జావా వర్చువల్ మిషన్. ఇంటర్వ్యూలో మెయిన్గా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. జావా వర్చువల్ మిషన్ అంటే ఇట్ ఈస్ అన్ అబ్స్ట్రాక్ట్ మిషన్. It is a specification that provides runtime environment in which Java bytecode can be executed. Java ఇందాకలో ఏమనుకున్నాం, ఫస్ట్ కోడ్ రాసాం. జావా కోడ్ రాసినాం. కోడ్ రాసింది బైట్ కోడ్లో పోతుంది. బైట్ కోడ్ నుంచి ఏమవుతుంది, మిషన్ లెవెల్ అయ్యి ఎగ్జిక్యూట్ అవుతుంది, అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు జావా బైట్ కోడ్ని ఎవరు ఎగ్జిక్యూట్ చేసి మిషన్ లెవెల్లో ట్రాన్స్ఫర్ చేస్తారంటే జావా వర్చువల్ మిషన్. జావా వర్చువల్ మిషన్ జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేసి ఆ బైట్ కోడ్ని మనకు అవుట్పుట్గా కన్వర్ట్ చేస్తుంది. దీంట్లో ఏమేమి ఆపరేషన్ జరుగుతాయంటే, ఫస్ట్గా కోడ్ అనేది లోడ్ అవుతుంది జేవిఎంలో. మనం బైట్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఒక లోడ్ అవుతుంది కోడ్, తర్వాత వెరిఫై అవుతుంది ఇది కరెక్టా కాదా, తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత ప్రొవైడ్స్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ విధంగా మనకి బైట్ కోడ్ని అవుట్పుట్లోకి కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఏమేమి మెమోరీస్ ఉంటాయి, ఏమేమి మెమోరీలు ఉంటాయంటే జావాలో హీప్ ఉంటుంది, స్టాక్ ఉంటుంది. జావాలో మెమోరీస్లో హీప్, స్టాక్. హీప్ అంటే ఏంటిది? ఇట్ ఈస్ ఎ రన్ టైమ్ డేటా ఏరియా ఇన్ విచ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఎలాకేటెడ్. హీప్లో ఆబ్జెక్ట్స్ ఆర్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్లో ఆబ్జెక్ట్స్ అనేది ఎలాకేట్ అవుతుంది. సేమ్ స్టాక్ అనేది కూడా మెమొరీ ఎలాకేషన్స్ కూడా వాడతాం. నెక్స్ట్ మనం ఇంతవరకు క్లియర్గా ఉంటే బేసిక్స్, మనం అడ్వాన్స్ లెవెల్ వెళ్ళినప్పుడు స్ట్రాంగ్ అవుతామని నా స్ట్రాంగ్ ఒపీనియన్. నెక్స్ట్ క్లాసెస్లో మనం వేరియబుల్స్ గురించి, వేరియబుల్స్లో లోకల్ వేరియబుల్, ఇన్స్టాన్స్ వేరియబుల్, స్టాటిక్ వేరియబుల్,
ఎట్లా డిక్లేర్ చేస్తాం విత్ కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. నెక్స్ట్ డేటా టైప్స్, బూలియన్ డేటా టైప్, క్యార్, బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబల్. ఈయన ఈజీ వేలో చేద్దాం. ప్రాక్టీస్ చేయండి. ఒకసారి ఇవన్నీ నోట్స్ ప్రిపేర్ చేసుకొని స్టడీ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వీ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.